దండకారణ్యంలో శనివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే సుక్మా, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉపంపల్లి, కెర్లాపాల్ ప్రాంతం గోగుండా కొండపైన మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురు కాల్పులు జరిపిన పోలీసులు 16 మందిని హతమార్చారు. కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు తెలిపాయి. అయితే మావోయిస్టుల మృతదేహాలతో జవాన్లు అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చేశారు. గడిచిన ఏడాది కాలంలో దండకారణ్యంలో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో మావోయిస్టులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. బస్తర్ డివిజన్లో బీజాపూర్, దంతెవాడ, కంకేర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా జిల్లాలు మావోయిస్టులకు ఒకప్పుడు కంచుకోటలు. అయితే ఇప్పుడు ఆ కోటలకు పూర్తిగా బీటలొచ్చాయి. రేపో మాపో పూర్తిగా కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గడిచిన ఏడాది కాలం లెక్కలే మనకు స్పష్టం చేస్తున్నాయనొచ్చు. 2026 మార్చి నాటికి నక్సలిజం అనేది లేకుండా చేస్తామని పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా మరోసారి కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం సెక్యూరిటీ ఫోర్సెస్ స్పీడ్ చూస్తుంటే ఈ మాట నిజమయ్యేలాగే కనిపిస్తోంది. 2024లో ఛత్తీస్గఢ్లో జరిగిన యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్లో 219 మంది మావోయిస్టులు చనిపోయారు. అత్యధికంగా బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులను జవాన్లు మట్టుబెట్టారు. ఈ ఒక్క జిల్లాలోనే 61 మంది నక్సలైట్లు చనిపోయారు. ఇక ఈ ఏడాది యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లు మరింత ఊపందుకున్నాయి. కేవలం 3 నెలల్లోనే 132 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఈ ఏడాది బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే కాకుండా బీజాపూర్, దంతెవాడ ప్రాంతాల్లో కూడా చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. 10ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. ఇక ఈ రోజు తెల్లవారుజామున 16 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు ఎన్కౌంటర్ సుక్మా జిల్లాలో జరిగింది. ఇప్పటికే ముఖ్య నాయకులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ బాగా బలహీన పడిపోయినట్టు కనిపిస్తోంది. ఇంకొంతమంది సీనియర్ నాయకులు ఉన్నా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక దండకారణ్యంలోని గిరిజనులు మిలీషియా సభ్యులుగా ఒకప్పుడు చేరేవారు. ఇప్పుడు వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. భద్రతా బలగాలు వారికి కౌన్సిలింగ్లు ఇచ్చి మావోయిస్టులకు సహకరించకుండా చేస్తున్నాయి. మరోవైపు ఎన్కౌంటర్లకు భయపడి వీరు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు చాలా మంది. సో పోలీసుల వద్ద లొంగిపోయి ప్రభుత్వ సహకారాన్ని అందుకుంటున్నారు వారంతా. ఇలాంటి వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారి పక్కా సమాచారం అందిస్తున్నారు. దీంతో మావోయిస్టులు సంచరిస్తున్న ప్రాంతాలను కనిపెట్టి వారిని ఈజీగా మట్టుపెట్టగలుగుతున్నారు. గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 300కు పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. అంటే ఏరివేత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమిత్ షా చెప్పినట్లు వచ్చే ఏడాది మార్చి నాటికి మేబీ మావోయిస్ట్ అనే మాట వినిపించదేమో.